టాటో 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని షియోమి జిల్లాలో 700 మెగావాట్ల టాటో 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 8146.21 కోట్లను ఆమోదించింది. ఈ టాటో 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ సియాంగ్ జిల్లాలోని టాటో గ్రామం సమీపంలో సియోమ్ నదిపై ఉంది. ఇది నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్. ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలను వేటగాల నుండి రక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ ఫాల్కన్ను ప్రారంభించింది? అస్సాం. అస్సాం ప్రభుత్వం గత సంవత్సరం ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలను వేటగాల నుండి రక్షించడానికి ఆపరేషన్ ఫాల్కన్ను ప్రారంభించింది. ఈ ఖడ్గమృగాల వేట మరియు అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని అంతం చేయడానికి అస్సాం పోలీసులు మరియు అస్సాం అటవీ శాఖ సంయుక్తంగా వేట నిరోధక డ్రైవ్ను నిర్వహిస్తున్నాయి. 2022 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో 2895 ఖడ్గమృగాలు ఉన్నాయి. ఎక్కువగా కజిరంగా నేషనల్ పార్కు మరియు టైగర్ రిజర్వ్లో ఉన్నాయి. మహాతరి వందన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. మహిళలను సామాజికంగా మరియు ఆర్థికంగా శక్తివంతం చేయడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మార్చి 2024లో దీనిని ప్రారంభించింది. లింగ వివక్షత, అసమానతలను పరిష్కరించడం, ఆరోగ్య మరియు పోషకాహారాన్ని మెరుగుపరచడం, ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడం మరియు కుటుంబాలలో మహిళల నిర్ణయం తీసుకోవడాన్ని బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. ఆగస్టు 2025లో సూర్య త్రోణాథన్ 2025 డ్రోన్ పోటీ ఎక్కడ జరిగింది? హిమాచల్ ప్రదేశ్. భారత సైన్యం యొక్క సూర్య కమాండ్ డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఒక మార్గదర్శక జాతీయ డ్రోన్ పోటీ అయిన సూర్య త్రోణాథన్ 2025ను నిర్వహించింది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని సుమ్డోలోని స్మితి వ్యాలీలో జరిగింది. ఇది ఆత్మనిర్భర్ భారత్కు మద్దతిస్తూ రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత మరియు ఆవిష్కరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశ ఆగస్టు 10 నుంచి 15 వరకు జరిగింది మరియు రెండవ దశ ఆగస్టు 20 నుంచి 24 వరకు జరగనుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ప్రభుత్వం ఇటీవల ఒడిశా, పంజాబ్ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 4 కొత్త సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులను ఆమోదించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ అనేది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో పనిచేసే ఒక ప్రత్యేక మరియు స్వతంత్ర సంస్థ. ఇది డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఒక వ్యాపార విభాగంగా పనిచేస్తుంది. భూ నీర్ పోర్టల్ను ప్రారంభించిన సంస్థ ఏది? కేంద్ర భూగర్భ జల సంస్థ. జలశక్తి సహాయ మంత్రి ఇటీవల లోక్సభకు భూనీర్ పోర్టల్ గురించి తెలియజేశారు. ఇది జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అనగా CGWA ద్వారా 2024లో ప్రారంభించబడిన అత్యాధునిక పోర్టల్. ఇది పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు మరియు మైనింగ్ ప్రాజెక్టుల కోసం ఉద్దేశించబడింది. అధిక వెలికితీతను అరికట్టడానికి మరియు స్థిరమైన భూగర్భ జలాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఇది మార్గదర్శకాలను అమలు చేయడంలో సహాయపడుతుంది. రాష్ట్ర ఆరోగ్య నియంత్రణ శ్రేష్ఠత సూచికను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల రాష్ట్ర ఆరోగ్య నియంత్రణ శ్రేష్ఠత సూచికను
వర్చువల్గా ప్రారంభించింది. పారదర్శకమైన డేటా ఆధారిత ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి రాష్ట్ర ఔషధ నియంత్రణ వ్యవస్థలను బెంచ్మార్క్ చేయడానికి మరియు బలోపేతం చేయడానికి ఇది భారతదేశంలోని మొట్టమొదటి జాతీయ ఇనిషియేటివ్. దీనిని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రతిపాదించింది. ఇది స్థిరమైన ఔషధ భద్రత మరియు నాణ్యత ప్రమాణాలను నిర్ధారిస్తుంది. మేధో వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం దిశ అభియాన్ను అమలు చేసిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. మేధో వైకల్యం ఉన్న విద్యార్థులకు ఏకరీతి మరియు నాణ్యమైన విద్యను అందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం దిశ అభియాన్ను అమలు చేసింది. 80 సంవత్సరాల అనుభవం మరియు సార్వత్రిక బోధనా పద్ధతులను ఉపయోగించి 1944లో స్థాపించబడిన జై వకీల్ ఫౌండేషన్ ఈ పాఠ్యాంశాలను అభివృద్ధి చేసింది. దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మేధో వైకల్యాలు ఆమోదించింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్కు మద్దతు ఇవ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సెల్ అయిన కెటలిస్టును ప్రారంభించింది? కర్ణాటక. జీసీసీ పాలసీ 2024-29 కింద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్కు మద్దతు ఇవ్వడానికి కర్ణాటక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సెల్ అయిన కెటలిస్టును ప్రారంభించింది. బెంగళూరు టెక్ సమ్మిట్ 2025 సందర్భంగా ఈ ప్రకటన చేయబడింది. భారతదేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో కర్ణాటక 44% వాటాను కలిగి ఉంది మరియు 2029 నాటికి 500 జీసీసీను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ ఏ రెండు దేశాల మధ్య వార్షిక ఉమ్మడి వ్యాయామం? దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ అనే ప్రధాన ఉమ్మడి సైనిక కసరత్తులను నిర్వహిస్తాయి. ఇది కొరియా ద్వీపకల్పం ప్రాంతాన్ని రక్షించడానికి సంసిద్ధత మరియు సహకారాన్ని బలోపేతం చేయడానికి వార్షిక వ్యాయామం. ఈ కసరత్తులు 1960లో టైగుక్ వ్యాయామంగా ప్రారంభమయ్యాయి మరియు 2008లో ఉల్చి ఫ్రీడమ్ గార్డియన్గా అభివృద్ధి చెందాయి. భారతదేశంలో అతిపెద్ద పాఠశాల ఆధారిత టింకరింగ్ ఈవెంట్ మెగా టింకరింగ్ డే 2025ను ఏ సంస్థ నిర్వహించింది? అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్. అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ భారతదేశంలోని అతిపెద్ద పాఠశాల ఆధారిత టింకరింగ్ ఈవెంట్ అయిన మెగా టింకరింగ్ డే 2025ను నిర్వహించింది. మొత్తం 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబులు వర్చువల్గా పాల్గొన్నాయి. 18వ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2025కి ఆతిథ్యమిచ్చే భారతీయ నగరం ఏది? ముంబై. ఇటీవల టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లోని హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ నిర్వహించిన 18వ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్రంను భారతదేశం ముంబైలో ప్రారంభించింది. 64 దేశాల నుండి 300 మందికి పైగా ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 2016 తర్వాత భువనేశ్వర్లో భారతదేశం ఈ ఐఓఏను నిర్వహించడం ఇది రెండవసారి. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్రం 2006లో ప్రారంభమైంది. మొదటి ఎడిషన్ 2007లో థాయిలాండ్లో జరిగింది. వృద్ధులు మరియు వికలాంగుల ఇంటి వద్దకే రేషన్ ఉత్పత్తులను పంపిణీ చేయడానికి తాయు మనవర్ తిట్టంను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
తమిళనాడు. ఆగస్టు 12న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 21.7 లక్షలకు పైగా వృద్ధులు మరియు వికలాంగుల ఇంటి వద్దకే రేషన్ ఉత్పత్తులను పంపిణీ చేయడానికి తాయి మనవర్ తిట్టం అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రజా పంపిణీ వ్యవస్థ అయిన పీడిఎస్ కింద 34,809 సరసమైన ధరల దుకాణాల ద్వారా పనిచేస్తుంది. దీని వలన 70 ఏళ్ళు పైబడిన 20,42,657 మంది పౌరులు మరియు 127,797 మంది వికలాంగులకు ప్రయోజనం చేకూరుతుంది. కొడాలి కరుప్పూర్ పట్టుచీర ప్రధానంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? తమిళనాడు. ఒకప్పుడు తంజావూరు మరాఠా రాజులు పోషించిన విలాసవంతమైన వస్త్రమైన కొడాలి కరుప్పూర్ పట్టుచీర ఇప్పుడు సాంప్రదాయ చేనేత కార్మికులు క్షీణించడం వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇది తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని కరుప్పూర్ అనే గ్రామం పేరు మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. ఈ చేతితో నేసినటువంటి చీరలు, ధోతీలు మరియు ఫర్నిషింగ్లు చేతి పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ మరియు బ్రోకేడ్ నేతను కలిపి 19వ శతాబ్దం వరకు ప్రాచుర్యం పొందాయి. ఇవి రాజా భోంస్లే ఛత్రపతి 2 కింద అభివృద్ధి చెందాయి మరియు తంజావూరు రాణుల కోసం తయారు చేయబడ్డాయి. ఈ చీరకు జిఐ ట్యాగు లేదు. ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. ఈ పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 2020లో ప్రారంభించింది. ఈ పథకం మార్చి 2025 వరకు రైతుల బ్యాంకు ఖాతాలకు 17,500 కోట్లకు పైగా నేరుగా బదిలీ చేసింది. ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడం, ఇన్పుట్ కొనుగోలుకు మద్దతివ్వడం మరియు అనుబంధ కార్యకలాపాలలో పెట్టుబడులను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం.